స్త్రీ అనే పదవులనే సకార రకార తకారాలు ఏర్పడుతున్నాయి. సత్వగుణ రజోగుణ తమో గుణాలు ఈ కారణం చైతన్యము అటువంటి చైతన్య స్వరూపమైన తల్లి నిశ్చయంగా ఉండడం, మంగళసూత్రాలు లేఖలు చేయడం, రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవడం, గాజులు ధరించుకోవడం, బొట్టు పెట్టుకోకపోవడం, ఇవన్నీ కూడా ఈ కాలంలో పిల్లలకి ఎవరు కూడా మందలించి చెప్పకపోవడం వల్ల మన సనాతన ధర్మం అనేటటువంటి గొప్ప వైభవం బీటలు వాడుతుంది. దాని బీటలు వాడని కాపాడుకునేది మనం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకుంటారు. అటువంటి గొప్పదైనటువంటి భారతీయ మహిళ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతూ ఉన్నప్పుడు మన ధర్మాన్ని తెలుసుకోవడం అనేది కరెక్ట్ కాదు. స్త్రీకి పురుషుడికి కావలసింది రక్షణ, పురుషుడికి కావలసింది స్త్రీ నుండి పోషణ. ఈ రెండు కూడా పరస్పర పరిపోషకాలే, ఇంటర్ డిపెండెంట్ కాంప్లిమెంటరీ కౌంటర్ పార్ట్. ఒకరికి ఒకరిగా జీవించడం అనేది కరువైపోతుంది. వాడు నా అకౌంట్ నాది, నీ అకౌంట్ నీదని కొడతాడు. కోర్టులకి రోజుల్లో ఉన్నారు. ఇవాళ మళ్ళీ మన భారతీయమైనటువంటి వైభవాన్ని, మనమైనటువంటి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించాలి అంటే, చక్కని సంతానాన్ని మనం కనాలి అంటే, మన మహర్షులు మనకు అందించినటువంటి వేద వాంగ్మయాన్ని, ఆశ వాంగ్మయాన్ని బిడ్డలకు తెలియజేయవలసిన కర్తవ్యం మన మీద ఉన్నది కదా. వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకుంటున్నారంటే, 40 రోజుల పాటు మీ నుంచి దూరంగా వెళ్ళి సాపం మీద పడుకుంటున్నారంటే, వాళ్ళ భోజనం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారంటే, మీ యొక్క సహకారం లేకుండా, మీ యొక్క క్రియత లేకుండా అక్కడ స్వాములు ఎవరు కూడా వాళ్ళ దీక్షను కొనసాగించలేరు. వాళ్ళ అర్చన చేసుకోవాలన్నా, అనుష్ఠానం చేసుకోవాలన్నా వాళ్ళకి కావలసిన సామగ్రిని కూడా అందించవలసింది మనమే. వాళ్ళ దీక్షను తీసు ఆలయాలకు వెళుతూ ఉన్నప్పుడు నీరు కూడా పెట్టుకుని అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు మీరు వెంటనే మెడలో దండ వేసి ఒట్టు పెట్టి ఆశీర్వదించి పంపిస్తున్నారు అంటే, ఆ భార్య పంపించే కానీ తల్లి పంపించి ఆశీర్వదించిన వల్ల శబరిమల వైపు వెళ్ళి అక్కడ అష్టకష్టాలకు వచ్చి వెళ్ళి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తున్నారు అంటే మీ ఆశీస్సుల యొక్క బలం వెళ్తారా. ఆ నియమ నిష్ఠలని వాళ్ళు పాటించాలి అంటే దానికి మీ యొక్క చేయంత కూడా అవసరం ఉంటుంది. అలా అవసరంగా అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా నిర్వహించుకోగలుగుతున్నారు. వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మోదీ అవతారం ఏది బంధనం జరుగుతూ ఉన్నప్పుడు ఆ అమృతాన్ని మరి ఎవరు ప్రసరించకుండా దేవతలకు మంచి పెట్టడం కోసమని శ్రీహరుడు మోహిని అవతారంతో వయ్యారంగా ఎంతో అందంగా అడుగులు వేసుకుంటూ ఉదయాన్నే వస్తూ ఉన్నప్పుడు ఆ మోహిని అవతారాన్ని చూసి ఆ పరమశివుడు కాసేపు చెలించి అలా చూడడం వల్ల ఆ నారాయణుడి యొక్క కారుణ్య లావణ్యము ఇటీవల పరమశివుడి యొక్క శాంతజ్ఞానము ఒక కాంతిపుణ్యంగా వస్తే అదే అయ్యప్ప. అయ్యప్ప అంటే తండ్రులే. ఆ తండ్రులందరికీ జన్మించి మనని ముఖ్యంగా ఉన్నటువంటి ఇంద్రియాలని ఎలా జయించగలగాలి, జితేంద్రుడిగా ఉండగలగాలి అనుకోవడానికి వాడు చక్కగా 40 రోజుల పాటు వాడు చక్కని దీక్షను ఎందుకు ఇచ్చారంటే, మామూలుగా సహజంగా కూడా కొన్ని బలహీనతలకు లోనవుతాడు, కొన్ని వ్యసనాలకు లోనవుతాడు. ఆత్మీయ పూజనీయ స్వాములారా, మీ అందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈ ప్రపంచం మీకు ఎన్నో చెడు అలవాట్లను చేస్తుంది. ఈ ప్రపంచం మీకు ఎన్నో చెడు అలవాట్లను చేస్తుంది. కానీ ఆ అలవాట్ల వల్ల మీరు చేసే తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు. అర్థమైందని చెప్పింది. మీకు చెడు అలవాట్లు చేయాలి అంటే మీకు బాగా ఓపెన్ చేస్తారు, పబ్బులు ఓపెన్ చేస్తారు, క్లబ్బులు ఓపెన్ చేస్తారు, అనేక రకాల చెడు అలవాట్లకు కావలసిన బలహీనతకి కావలసిన ఆలోచనలన్నీ మీకు మార్కెట్ లో నిలబెడతారు. ఆ అలవాట్ల వల్ల మీరు చేసే తప్పులకు మాత్రం ఆ అలవాట్లకు తాగి వచ్చి ఇంటికి వచ్చే భార్యను కొడితే, ఇంటికి వచ్చే పిల్లలను పారితే, తల్లిదండ్రులు నదులకు పోసేస్తే ఆ తప్పులకు మాత్రం ఈ ప్రపంచం బాధ్యత వహించదు. దానికి పాపాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని మీరు ప్రతిసారి తీసుకోబోయే ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఇది ఈ ప్రపంచం ప్రక్క, ఈ దేశం ప్రక్క, ఈ ధర్మం ప్రక్క ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి భక్తి ప్రవర్తనతో మీ పాదాలకు మరీ నమస్కరించి మరి నేను విన్నవించుకుంటున్నాను. ఒకసారి నేను ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాట నాకు, అమ్మా
నవంబర్ డిసెంబర్ నెలలో మాకు అసలు మేళాలకు ఏమి అన్నాడు. ఎందుకంటే అని అడిగాను. అప్పుడు చాలా మంది మేళాలు చేసేవాడు కూడా మేళాలు చేయకూడదని, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని, మత్తు పదార్థాలు స్వీకరించేవాడు కూడా మానేయాలని నేచర్ తీసుకుంటారు. అందుకని అప్పుడు మాకు కేసులు అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం ఏంటిది, లేదా అద్భుతమైనటువంటి ఉద్యమం ఏంటిది, ఎటువంటి ప్రక్రియ ఏంటిది. కాబట్టి ఇది మరింతగా పెరిగి ఇది ముందు వెళ్ళడం కాకపోతే నన్ను మన్నించండి. జనగణన ఏ విధంగా అయితే కళలు తప్పుతుందో మన పూజాది కార్యక్రమాలు కూడా నేను సున్నితంగా చెప్తున్నాను. మనం అక్కడ చూడండి, మీరు స్వామి ఏమో శివుడు శ్రీకరుడు రెండు ఉన్నాయి. ఆయన చూడండి అవతారాలు, ఆ ఉయ్యాలను ముందుగా పెట్టిన మోహిని అవతారాలు స్త్రీ రూపం, అటు పక్కన చూసుకుంటే పురుష రూపం, రెండింటినీ ధరిస్తున్నాడు. శివుడికి ప్రతిరూపం రుద్రాక్షమాల, శ్రీహరికి ప్రతిరూపంగా తులసిమాల ధరిస్తున్నాడు. పూజలోని ఆడంబరం, భక్తులు నిరాడంబరం. భక్తులకు శివుడిలో ఉన్నారు, అక్కడ పూజలో మాత్రం శ్రీహరి ఉన్నాడు. శ్రీహరి అలంకారుడు, పరమశివుడు శ్మశానంలో ఉంటాడు, గుడులు చూసుకుంటాడు, నిరాడంబరంగా ఉంటాడు. అందుకనే భక్తులు కూడా ఈ రెండింటిని ఇక్కడ తెలుస్తారు. కాబట్టి ఈ శివకేశ్వరుల యొక్క తత్వాన్ని మీలో సంపూర్ణంగా దీక్ష వహించేటప్పుడు ఆ దీక్ష నియమాలను చక్కగా పాటిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ఉంటే మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఎప్పుడు తెల్లవారుజామున చక్కగా వేస్తారు. అహంకారం లేకుండా ఉండాలి, తమో గుణాన్ని విడిచిపెట్టాలి. ఆ విడవలు తీసుకున్నటువంటి శివుడికి ప్రతిరూపం రుద్రాక్షమాల, శ్రీహరికి ప్రతిరూపం తులసిమాలని ఇలా చేతులకు తీసుకుని నా దీక్ష పరిపూర్ణంగా కొనసాగాలని వారిద్దరికి నమస్కరించుకుంటారు. అలా ఉత్తమమైన భావాలను పెంపొందించుకుంటారు. ప్రతిమానులను దైవాన్ని చూసుకుంటారు. పసిపిల్లలకు కూడా బాధాలు ఉంటారు, చెప్పు లేకుండా నడుస్తారు, నిరాడంబరంగా ఉంటారు. అలాంటి లక్షణాలు ఏవి పుణ్యమించుకుంటూ ఉత్తమ భావాలను పెంపొందించుకుంటారు. ఆ పెంపొందించిన ఉత్తమ భావాలు కంటిన్యూ అయ్యేటట్టుగా దయచేసి మీరు ప్రయత్నం చేయాల్సిందేనని నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా సార్లు అండమాన్లో మేము ఉద్యోగం చేశాం. అలా వెళ్తూ ఉన్నప్పుడు తర్వాత గుడికి కోయంబత్తూరులో స్టేషన్ నుంచి వచ్చేటప్పుడే మధ్యలో కనీసం ఇంతవరకు కూడా రాకుండా అప్పటి వరకు ఆనలేక అప్పటి నుంచే మళ్ళీ వాళ్ళు వ్యసనాలు పాల్గొనడం, మళ్ళీ ఆ దేశ నియమాలు వదిలిపెట్టేయడం, మళ్ళీ మామూలుగా జీవించేయడం కూడా వాళ్ళు మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను వచ్చి మిమ్మల్ని కుటుంబేసి వెళ్ళడానికి రాలేదు, మనలో ఉన్న లోపాలను కూడా మనం సరిదిద్దుకుందామని సవినీయంగా సున్నితంగా నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటున్నాను. అటువంటి నియమాలను ఎప్పుడైతే మనం పాటించగలుగుతామో అన్య మతాల వాళ్ళు మనల్ని వేళాపడలు చేయకుండా ఉంటారు. మనం ఇతరుల చేత వేళాపడలు చేపట్టడానికి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు. వాళ్ళు ఆ నియమాలను ఎలా అయితే పాటిస్తున్నారో మన నియమాలను మనం కూడా అలాగే పాటించుకోవాలి. అందుకని అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి 3 సూత్రాలు మీకు చెప్తున్నాను. సాధారణ జీవితం ఉన్నతంగా ఆలోచిద్దాం. ఏమన్నా నేను సాధారణ జీవితం, మళ్ళీ సాధారణ జీవితం ఉన్నతంగా ఆలోచిద్దాం. అందరం యోగులు కానక్కర్లా, అందరం అయ్యప్పలు కానక్కర్లా, నిర్మయోగులు కాకుండా ఉంటే చాలు. అందరం యోగులు కానక్కర్లా, నేను నిర్మయోగులు కాకుండా ఉంటే చాలు. సమాజానికి సేవకులైతే చాలు, మన భార్య బాగా చూసుకోగలిగితే చాలు, మన బిడ్డలు బాగా పెంచుకోగలిగితే చాలు, మన కన్న తల్లిదండ్రులను పూజించుకోగలిగితే చాలు. అందరూ యోగులను కానక్కర్లా, నిర్మయోగులను కాకుండా ఉంటే చాలు. మనం మారుదాం, యుగం మారుతుంది. మనం మారుదాం, యుగం మారుతుంది. మనం మారుదాం, యుగం మారుతుంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూసుకుని ప్రపంచ దేశాలలో పిల్లలకు వేదం నేర్పిస్తున్నారు, భగవద్గీత నేర్పిస్తున్నారు, లలిత కళలో ప్రావీణ్యం సంపాదించేటువంటి శిక్షణ ఇస్తున్నారు, వేద క్లాసెస్ పెడుతున్నారు. ప్రపంచ దేశాలని భారతదేశం వైపు చూస్తూ ఉండగా కస్తూరి బాస్ అప్పుడు అంటే కస్తూరి కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో వెతుక్కుంటుందట.
అలాంటి స్థలాన మనం భారతీయులం అయి ఉండి ఈ సనాతన ధర్మానికి ఇందాక స్వామీజీ చెప్పినట్లుగా ధర్మభూమిగా, కర్మభూమిగా, మోక్షభూమిగా, తత్వభూమిగా, జ్ఞానభూమిగా, వేదభూమిగా ఇన్ని బిరుదులు కలిగిన దేశం ప్రపంచంలో ఒకే ఒక్క దేశం నా భారతదేశం. ఒకే ఒక్క దేశం భారతదేశం చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు అమెరికా నుంచి వస్తూ ఒక ఆయన చెప్పాడు, భారతదేశాన్ని చూడాలనుకుంటే హైదరాబాద్ లో కాదు, కలకత్తాలో కాదు, బాంబేలో కాదు, ఢిల్లీలో కాదు, చెన్నైలో కాదు, యోగుల కుటీరాలకు వెళ్ళి చూస్తే నీకు భారతదేశం ఏంటో అర్థమవుతుందని చెప్పి ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కనుక పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామిని దర్శించుకుని ఈ భారతీయ గొప్పతనాన్ని, త్యాగాన్ని, నిరాశపరిని, ఆ జ్ఞాన సంపదని చూసి అప్పుడప్పుడే బ్రహ్మాండమైన గ్రంథాలు రచించారు. విదేశీ అందరూ కూడా మనదైనటువంటి గొప్ప విజ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళ పుణ్యకి పుచ్చుకుని ఎన్నో కనిపెట్టి ఇదంతా మేము భారతీయ వేదాలను చెప్పుకుందామని చెప్తే ఇవాళ మనం వారాలతో జీవిస్తున్నాం, కానీ వేదాలను పట్టించుకుంటున్నామా? వారాలతో జీవిస్తున్నామా? వేదాలతో జీవిస్తున్నామా? ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి ఒకసారి. మన చిరునామాలు చెప్పుకుంటూ ఈ నదీలను స్మరించుకుంటూ, పర్వతాలను స్మరించుకుంటూ, మహాపురుషులను స్మరించుకుంటూ నేను పలానా వాడిని చెప్పుకుంటూ అక్కడ పూజ చేసుకుంటున్నానే, నేను పలానా వాడిని నీ చిరునామాలని దగ్గర పెట్టి చేసింది. ఈ ధర్మం ఎక్కడ ఉన్నదమ్మా? ఏ దేశంలో? ఉదయం లేవగానే సముద్ర దేవి పర్వత స్థాన మండలి విష్ణుపత్ని నమస్తే పాదస్పర్శని అమ్మా ఓ నెలవల్లి నీవు లేని నిలువలీను నడవలీను నీ గర్భాన్ని తయారు చేసిన భవనాలు కట్టుకుంటున్నావు, ఈ చెట్లు పండుగ ఫలాలు అనుభవిస్తున్నావమ్మా. ప్రతి కట్టుకున్నారంటే కాలంలో వేస్తున్నారంటే నీ భూమి నుంచి తీసుకున్నదే కదమ్మా. నీ మీద భూమి వేసినాం, మలమూలుగా విసర్జిస్తున్నావమ్మా. నేను చనిపోయిన తర్వాత ఇంత గుడిగా మారిపోతే నీ గుడిలో తీసుకుని మమ్మల్ని లాలిస్తావమ్మా. అటువంటి నీ మీద కాలు మోపవలసి వచ్చినందుకు నన్ను క్షమించు తల్లి అని వేడుకునే ధర్మం ఏ దేశంలో ఉంది? ఏ మతంలో ఉంది? ఎక్కడ ఉంది? వసతే లక్ష్మి కర్మచే సరస్వతి అమ్మ నాలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని, క్రియాశక్తిని సమన్వయం చేసుకుని నా దినచర్యను ప్రారంభిస్తున్నానమ్మా. నా దినచర్య దేవునిగా మార్చేటట్టుగా అనుగ్రహించమ్మా అని వేడుకునే తత్వం ఏ దేశంలో ఉంది? ఏ ధర్మంలో ఉంది? ఒక్క నా సనాతన ధర్మంలో తప్ప మీకు ఎక్కడ ఉన్నది ఆలోచించండి. ఆత్మీయ ధర్మపరాయణారా, ఆత్మీయ హిందూ ధర్మ పరాయణారా, ఆలోచించండి, ఆలోచించండి, బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. అందుకని మనం చేసే ప్రతి క్రతువు వెనుక, ప్రతి పూజా కార్యక్రమం వెనుక ఎంత పరమాత్మ ఉంది, ఎంత పరమాత్మ. రేపు మన ఇంటికి పోచారం శ్రీనివాసరావు వస్తారు. రాగానే ఏమిటారు? శ్రీనివాసరావు గారు రండి, ఆహ్వానయామి, ఆసనం సమర్పయామి అని కూర్చోబెట్టారు. తర్వాత శ్రీనివాసరావు గారు మంచిగా కూర్చోండి, అగ్ని సమర్పయామి, పాదాలు పెట్టుకోండి, పాత్రం సమర్పయామి. ఈ స్నానాన్ని అడిగి పెట్టారండి. స్నానం సమర్పయామి, పడవ కూడా పెట్టారండి. అక్కడ వస్త్రం సమర్పయామి, అన్ని భోజనానికి నైవేద్యం సమర్పయామి, వెళ్ళేటప్పుడు నిరాజనం సమర్పయామి. ఇది కదా సజీవ విగ్రహాలకు కావలసినటువంటి శిక్షణను విగ్రహారాధన దగ్గర పొందేటట్టు చేశారు మన పూర్వీకులు, మన ఋషులు. అది మన పూజా విధానం, అది మన పూజా విధానం. అందుకే అతిథి దేవో భవ, అతిథిని కూడా దేవుడుగా. విదేశాలకు వెళ్తే చెప్పకుండా వచ్చి అన్నం పెట్టారు, కానీ నా దేశంలో నా తల్లు ప్రతి ఒక్క తల్లి అన్నపూర్ణ వంటి అన్నయ్య కూర్చొని కిటికలో పెట్టేస్తారు. అప్పుడే ఒక పేపర్ చూసుకుంటున్నాను, కిటికలో పెట్టి చేస్తారు. అప్పుడు చెల్లుగా మూర్తి పెట్టుకుని కొడుకులు చేయబెట్టుకుని అన్నం పండించి అన్నపూర్ణ వంటలు నా దేశంలో తప్ప ఎక్కడ లేరా? అటువంటి అన్నపూర్ణ వంటలు
కలిసి కూర్చోవద్దు. సీరియస్ గా చెప్తున్నానమ్మా, మీ అందరికీ సీరియస్ గా చెప్తున్నానమ్మా. బాన్స్ వాడడానికి ఏమంటున్నారు? అంటే వెలుగు. ఆ వెలుగును అందరికీ ప్రసాదించే వాడవాడగా ప్రచారం చేసేవాడే బాన్స్ వాడబడిన నిరూపించుకుంటున్నామా అక్కడ కూర్చున్నట్టు స్వాములందరికీ నమస్కరిస్తూ నా పక్కన కూర్చున్న సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ విన్నవించుకుంటున్నాను.